అందరికీ నమస్కారం. ఇప్పుడే తిరుపతి లడ్డు గురించి మాట్లాడాం. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారి గురించి మీకు ఒక విషయం, అంబటి రాంబాబు గారు అన్న విషయం గురించి దీనికి ఎందుకు చెప్తున్నానంటే, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎలాంటి వ్యక్తిత్వం అంటే, అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఈజ్ అ ట్రూ లీడర్. నేను ఎందుకు ప్రత్యేకించి అంటున్నానంటే, ఒక పరిస్థితి, ఒక అవసరం అన్నప్పుడు ఏంటి, ఏ పార్టీ అని చూడరు, ఏ మతం అని చూడరు. అది ఆయన చేసే ఒక ట్రూ లీడర్షిప్ ప్రక్రియ అది. అంతేగాని అంబటి రాంబాబు గురించి, రోజా గురించి, పనికి రాని లీడర్ల గురించి, ఒక పెద్ద చిన్న చదువు సంస్కారం లేని వ్యక్తుల గురించి ఆయన ఎనర్జీని అయితే వేస్ట్ చేసుకోరు. ఆయన కాపకులం అన్నది ఊరికే ముద్రేశారు. అందరినీ ఒకేలాగా ఒకే దాటికి చూసే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి. ఇందాక అన్నాను, అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఈజ్ అ లీడర్ అని. ఎందుకన్నానంటే, పరిస్థితులు బట్టి నిజంగా నా అవసరం ఉంది, ఇక్కడ నేనైతేనే పని అవుతుంది, తప్పకుండా నా అవసరం వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి అన్న అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వచ్చి తప్పకుండా చేస్తారు. మీలాంటి వాళ్ళ గురించి రారండి, మీరు చేసింది పాపం కంటే ఘోరం, మోసం. మీలాంటి వాళ్ళకి ఇది చాలా చిన్న శాస్తి, సో ఇది సరిపోదు. తప్పకుండా ఇంకా అనుభవించాలని మీ అందరం కూడా జనసేన తరపు నుంచి కోరుకుంటున్నాను.